హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. మసాలా కర్రీ అంటే ఎప్పుడు నాన్ వెజ్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజ్తో కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో ఏంటంటే బెండకాయతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. కావాల్సినవన్నీ నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ బెండకాయలు, అలాగే ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, అలాగే కొంచెం జింజర్ ఇవన్నీ నీట్గా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనకిప్పుడు ఫ్రైకి సరిపడా బెండకాయలు లేనప్పుడు ఇలా మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవన్నీ, అలాగే మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఇవన్నీనా జీరా, ధనియాలు, మెంతులు, టొమాటోస్ ఇవన్నీ నీట్గా మిక్సీ పట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఏంటంటే బెండకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత, అంటే దాంట్లో జిగురంతా పోతే ఇంకా అవి ఫ్రై అయినట్టే. ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లోకి మనం ఎంతైతే కారం తింటామో దానికి తగ్గట్టుగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కారం వేసిన తర్వాత కూడా, లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది కారం కర్రీలో. దాని తర్వాత ఏంటంటే దీంట్లోకి కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అయితే ఫస్ట్లో వేయట్లేదు, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయలని వీటిలో వేసుకుని కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అవి ఇంకా కంప్లీట్గా ఉడకడానికి మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికిస్తే మన కూర అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుంది.